నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో కొల్లాపూర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ రహీం పాషా, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అధికారులు కొల్లాపూర్ మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నిక నిర్వహించగా నూతన కో ఆప్షన్ సభ్యులుగా మాజీ కౌన్సిలర్లు మేకల శిరీష, నయీం పాషా మరియు నస్రీన్ బేగం శేఖర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన వారికి మంత్రి జూపల్లి కృష్ణారావు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కొల్లాపూర్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన వారిని మంత్రి జూపల్లి కృష్ణారావు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పాలకవర్గం నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అభినందించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో పలు సమస్యలు ఉన్నట్లు సర్వసభ్య సమావేశంలో తెలియచేశారన్నారు. కొల్లాపూర్లో రోడ్లపై ఆవులు, కుక్కలు ప్రధాన సమస్య ఉందని, వాటిని వెంటనే అరికట్టాలని కౌన్సిలర్లు కోరారు. గతంలో లేని విధంగా కొల్లాపూర్ రూపురేఖలు మారబోతున్నాయని అన్నారు. అన్ని అంశాలలో రాష్ట్రంలోనే కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో మొదటగా నలుగురిని కోఆపరేటివ్ మెంబర్లుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. వాళ్ళు శిరీష, అట్లాగే నస్రీన్ బేగం, అట్లాగే శేఖర్, నయీం సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఇందులో చర్చించిన ఇతర అంశాల్లో ఒకటి అదేంటి ఆవులు ఇబ్బంది అవుతుంది, టౌన్లో కోతుల ఇబ్బంది గురించి చెప్పిండ్రు, అట్లాగే కుక్కల ఇబ్బంది గురించి చెప్పిండ్రు, అట్లాగే అక్కడ మంచినీటి సమస్య చెప్పడం జరిగింది, అట్లాగే డ్రైనేజ్ క్లీనింగ్ సమస్య చెప్పడం జరిగింది, అట్లాగే ఇతర రకరకాల అంశాల పైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. కొల్లాపూర్ పట్టణ అభివృద్ధి కోసం మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కూడా వాళ్ళ శక్తి వంచన లేకుండా నిజాయితీగా పట్టుదలతోటి పూర్తి పారదర్శకంగా పనిచేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అట్లాగే గతంలో ఎప్పుడు లేని విధంగా కొల్లాపూర్ వచ్చేటువంటి భవిష్యత్తులో రూపురేఖ కూడా ఇంకా గతంలో ఒకప్పుడు కోచింగ్ స్టాఫ్ అనేవాళ్ళు ఈ రోజున ఆ వాతావరణం మారింది. అది సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, రకరకాల కార్యక్రమాల ద్వారా ఇంకా భవిష్యత్తులో ఇంతకు మించి కూడా ఇంకా మంచి కార్యక్రమం జరగబోతా ఉన్నాయి. అది అంటే కొల్లాపూర్ పట్టణము యావత్ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేది. అన్ని అంశాలు, ఆలోచన విధానాలు కావచ్చు, గుణగణాలు కావచ్చు, అట్లాగే ఎటువంటి రుగ్మతలు లేకుండా రకరకాల రుగ్మతుల సమాజంలో ఆ రుగ్మతులు పోటీ కారణం, అట్లాగే ప్లాస్టిక్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. 100% రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఉన్నంతలో చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజల మన్ననలు పొందే కార్యక్రమం ఈ యొక్క కొల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్స్, చైర్మన్, వైస్ అందరూ కలిసికట్టుగా దాని ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ. నా పేరు మేకల శిరీష. మనం మంత్రి జూపల్లి కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాపై నమ్మకం పెంచి మళ్ళా మా కుటుంబానికి అవకాశం ఇచ్చినందుకు మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఎన్నికకు ఆప్షన్ ఎన్నుకోనికే చైర్మన్ గాని, వైస్ చైర్మన్ గాని, కౌన్సిలర్ గాని, మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ అందరికి యొక్క నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ధన్యవాదాలు కౌన్సిలర్లకు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరికి ధన్యవాదాలు.